కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ఏఐసిసి ప్రెసిడెంట్ దీపాదాస్ మున్షి గారు, ఏఐసిసి ప్రతినిధులు, పిసిసి ప్రతినిధులు మరియు మన ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వారందరి సమక్షంలో కూడా వాళ్ళ ఆహ్వానం మేరకి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మే 13వ తారీఖు నాడు జరగబోయే లోక్సభ ఎన్నికలలోకి వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని మా నాన్నగారిలాగే ఒక మచ్చలేని నాయకురాలిగా మరియు అభివృద్ధి పదాన వరంగల్ని నిలిపే దిశగా నేను పనిచేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ లోకల్లో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలందరూ కూడా నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి వారి సహకారం అందజేసి నా విజయానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.